కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఏ పథకాలు ఆపలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ 15,000 ఇస్తామని చెప్పింది. దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ 12 లక్షలు ఇస్తామంది. 2 సార్లు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని ఇప్పటికీ అమలు చేయలేదు అని కేటీఆర్ విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చింది. నడిపేటోడు మొగోడైతే నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు. నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటాడు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కాదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా? ఎవరన్నా కౌలుదారులు? మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మరిచెప్పిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మార్టిన్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి రిజ్వాన్ స్కూల్ యాజమాన్యం మందలించిందని తాను చదువుతున్న పాఠశాలపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసింది. అయితే గురువారం రిజ్వాన్ క్లాస్మేట్ స్నేహ కూడా తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మార్టిన్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి రిజ్వాన్ స్కూల్ యాజమాన్యం మందలించిందని తాను చదువుతున్న పాఠశాలపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే గురువారం రిజ్వాన్ క్లాస్మేట్ స్నేహ కూడా తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కొన్ని వాస్తవ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్ మరియు నేహా సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేస్తున్నారని గమనించిన టీచర్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇట్టి విషయమై మాట్లాడేందుకు ప్రిన్సిపాల్ రిజ్వాన్ తల్లిదండ్రులను స్కూల్కి రావాలంటూ కబురు అందించారు. తల్లిదండ్రులకు విషయం తెలిసిపోయిందని తీవ్ర ఒత్తిడికి లోనైన తల్లిదండ్రులు పాఠశాలలో ఉండగానే స్కూలు భవనంపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రిజ్వాన్ మరణం అనంతరం స్కూల్ యాజమాన్యం నేహా తల్లిదండ్రులను మీ కూతురు కారణంగానే రిజ్వాన్ చనిపోయాడంటూ కనీసం రిజ్వాన్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా వెళ్లలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిజ్వాన్ కుటుంబాన్ని పరామర్శించాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక నేహా వారి కుటుంబ సభ్యులు రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. వీరిని చూసిన వెంటనే రిజ్వాన్ కుటుంబ సభ్యులు మీ కూతురు కారణంగానే మా కొడుకు చనిపోయాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా మా రిజ్వాన్ లాగే భవనంపై నుండి దూకి చనిపోతే కానీ మా కొడుకు ఆత్మ శాంతించదని దురుసుగా ప్రవర్తించారు. తీవ్ర మనస్తాపానికి లోనైన నేహా ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులందరూ గదిలో ఉండగా ఇంటి బయట తలుపులు గొల్లెం వేసి తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తుపైకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయినటువంటి అబ్బాయి మీ వల్లనే చనిపోయిండు, మీరు అక్కడికి వెళ్ళి క్షమాపణలు అడగండి వాళ్ళ కుటుంబాన్ని, అట్లయితేనే మిమ్మల్ని స్కూల్లోకి అలౌ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ అనడంతో, అదేవిధంగా స్కూల్లో సోషల్ టీచర్ అంటే ఎవరో వారు వాళ్ళను ఓపెన్గా అబ్యూజ్ చేయడము స్కూల్ పిల్లలందరి ముందు కూడా. సో దానివల్ల అమ్మాయి
మనస్తాపానికి గురై ఇంటికెళ్ళి ఆ 5 ఫ్లోర్స్ మీద నుంచి దూకి చనిపోవడం అనేది జరిగింది. సెయింట్ మార్టిన్ స్కూల్లో ఇది మొదటిది రెండవది కూడా కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి ఉన్నది. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ పైన దేనికి కూడా గ్రిడ్స్ లేవు, ఇప్పుడు ఫిట్ చేస్తా ఉన్నారు. ఆ పైకి వెళ్ళే డోర్ ఏదైతే ఉందో అది కూడా చేసేట మేడం ఉండి తిట్టింది, ప్రిన్సిపల్ మేడం తిడితే అబ్బాయి నేను పైకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోవడం లేదు, పైకి వెళ్ళి తిట్టడం జరిగింది. దిగిన శనివారం 3:30 ముట్టిండు, 7:30కి చనిపోయిండు. చనిపోతే నెక్స్ట్ డే సండే హాలిడే, మండే హాలిడే, ట్యూస్డే హాలిడే వచ్చి నిన్న హాలిడే వచ్చింది వెనస్డే దగ్గర. దాని తర్వాత నిన్న ట్యూస్డే రోజు అమ్మాయి వచ్చింది. థర్స్డే రోజు అమ్మాయి వస్తే వచ్చిన తర్వాత మీ అమ్మాయి స్కూల్ రావద్దు, ఎగ్జామ్ పెట్టాం మేము, ఫస్ట్ మీరు వెళ్ళి అబ్బాయి చనిపోయింది వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కాలు మొక్కండి అని చెప్పారంట. కాలు మొక్కని చెప్తే కాలు వాళ్ళ పేరెంట్ ఫోన్ చేసిండు, ఇట్లా కాల్మోక్ నేను ఫోన్ చేస్తే అతను ఏమంటే మీ అమ్మాయి కూడా చనిపోవాలి, అప్పుడు మా అబ్బాయి ఆత్మ షార్ట్ తీస్తుంది అని చెప్పారు. అయితే ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఏంటంటే పోలీసులు చెప్పాలి. చెప్పకుండా స్కూల్ మధ్యలో ఉండి మీరు చెయ్యండి అప్పుడు రాలేసని చెప్పి పేరెంట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఏం మాట్లాడంటే ఫస్ట్ మీ కూతురు బిల్డింగ్ పడి చచ్చమని చెప్పండి. తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి, దానికి తప్పకుండా గవర్నమెంట్ అనేది సమాధానం చెప్పాలి. ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థల పైన తప్పకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఆ విద్యార్థి ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో ఈ బిల్డింగ్ పై స్కూల్ బిల్డింగ్ పై దూకేసి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉందో వాళ్ళు స్కూల్లోకి వచ్చి ఒక విద్యార్థిని అవమానించే విధంగా మాట్లాడి ఈరోజు నువ్వు చచ్చిపోవాలని చెప్తే ఆ పిల్ల హోప్లెస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ రోజు దీనికి మొత్తం కారణం అంతేకాకుండా ఈ రోజు ఏదైతే స్కూల్ మేనేజ్మెంట్ ఉందో ఆ పిల్ల స్కూల్ కి రాగానే మొత్తం అవమానించే విధంగా. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఈ నెల 18న జరిగిన ఇంటి దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. చిరంజీవి అనే వ్యక్తి ఇంటిలో 23 తులాల బంగారు ఆభరణాలు చోరైనట్టు పిఎస్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరోహి అనే సేల్స్ మహిళను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాల నుండి 2 గోల్డ్ రింగ్స్, 3 గోల్డ్ చైన్స్, అదేవిధంగా బ్రాస్లెట్, గాజులు, గోల్డ్ లాకెట్, 9 సిల్వర్ రింగ్స్తో పాటు పలు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై ఇప్పటికే బోరబండ పిఎస్లో 2 కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఆరోహిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ ఏజ్డ్ 21 years. ఆవిడ అమీర్పేట మధురనగర్ ఏరియాలో నివసిస్తుంటుంది. సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలు వేసున్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలామందికి 90% మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు. ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి. అదేవిధంగా ఆ రోజు 4 ఇళ్లను రెక్కి చేసింది. రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి. ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 23 తులాల గోల్డ్ పైన చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇమ్మీడియట్గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడ్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక 3 పేర్స్, ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డ్ బ్రాస్లెట్, 2 చిన్న చైన్లు, గోల్డ్ బ్యాంగిల్స్ 2, ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ 1, సిల్వర్ లాకెట్, ఇట్లా మొత్తం కలిపి 22.3 తులాల గోల్డ్ అండ్ ఒక 5 తులాల సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈవిడ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. క్రైమ్ నెంబర్ 375/25 బోరబండ అండ్ క్రైమ్ నెంబర్ 502/24 అది కూడా బోరబండలో కూడా 2 కేసులు. ఈ 2 కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ కేసులో చాలా చక్కగా చాకచక్యంగా పనిచేసినందుకు SHO జగద్గిరిగుట్ట, DI జగద్గిరిగుట్ట నరేందర్ రెడ్డి, CCS రవి, SI CCS అండ్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందాడు. దీనితో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఓయూ మాణికేశ్వర్ నగర్కు చెందిన గండికోట వేణుగోపాల్ ఈ నెల 22వ తేదీన కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ సమస్యతో హాస్పిటల్లో చేరాడు. గురువారం రాత్రి వరకు బాగా యాక్టివ్గానే ఉన్నాడు. సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందాడని డాక్టర్లు తెలియజేయడంతో ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం వరకు యాక్టివ్గా ఉన్న వేణుగోపాల్ అరగంటలోపే మృతి చెందడం
డాక్టర్ల నిర్లక్ష్యమే అని బంధువులు ఆరోపిస్తున్నారు. పనిచేసుకున్న డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి, బాధిత కుటుంబానికి. పేషెంట్ సీరియస్ అయ్యి డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నప్పుడు 2 ఇంజక్షన్లు ఇచ్చినారు. ఇంజక్షన్ ఇచ్చిన 5 మినిట్స్కి ఫిట్స్ వచ్చింది. అప్పుడు డాక్టరే లేడు. 30 మినిట్స్ నుంచి 60 మినిట్స్ వరకు వెయిట్ చేస్తున్నాం డాక్టర్ గురించి. నర్సులే మొత్తం ట్రీట్ చేస్తున్నారు. డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాం ఆవన్నారు. అప్పటిలోపటి ప్రాణం పోయింది. ప్రాణం పోయినాక కూడా మాకు ప్రాణం పోయిందని చెప్తలేరు. అది వెంటిలేటర్ మీద పెట్టి పంప్ అవుతుంది చూడు, స్టమక్ ప్రాణం ఉంది అంటే నేను అన్నా నెయిల్స్ బ్లాక్ అయిపోయినాయి, బాడీ కూల్ అయిపోయింది, ఐస్ సగం మీద తెరిచున్నాయి అని అంటే లేదు బీపీ అందట్లేదు అంతే, కానీ పంప్ అవుతుంది అంటే నాకు చూపియనన్నా హార్ట్ బీట్ చూపియనంటే మానిటర్లో ఫ్లాట్ వస్తుంది చూపియనంటే ఆ మానిటర్ ఖరాబ్ అయింది. ఇంకొక మానిటర్ తీసుకొస్తున్నారు, ఇంకో మానిటర్ తీసుకొచ్చినారు. అది కూడా ఖరాబ్ అయింది. అవి చూస్తున్నామని చెప్పేసి నువ్వు బయటికి సిపిఆర్ ఇవ్వాలని చెప్పేసి నన్ను బయటికి పంపించేస్తున్నారు. ఆ సిపిఆర్ కూడా 45 మినిట్స్. నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకును పట్టించుకోలేదు. చెప్పిన గంటకు వచ్చి నా కొడుకులు ఆ గంటకు వచ్చి నా ట్రీట్మెంట్ చేయలేదు. నా కొడుకుని చంపేసారు. ఆయన నా కొడుకుని చంపేసారు. నేనే లోకం లేకుండా నా కొడుకుని 4 కొడుకులు నా అన్నదమ్ములని బంగారం లెక్క పెంచుకున్నా. నా కొడుకుని, నా కొడుకు నాకు కావాలి, నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. ఆ డాక్టర్ల ముందు కొడుకులు సరిగా ఉంటే నా కొడుకు చచ్చిపోకపోవు, నా చెప్పమయ్యి రాకపోవు, నా కొడుకు నాకు ఈ శోకం ఉండకపోవు. నా కొడుకు 3 రోజులు మంగళవారం నాడు సాయంత్రం తీసుకొచ్చినాము. మంగళవారం నాడు సాయంత్రం తీసుకొస్తే రోజు ఒక టెస్ట్. గ్యాస్ ప్రాబ్లం అని సారు. గ్యాస్ ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లం గురించి అది పోతట్టు చేయాలి. ఒక్కదానికి 100 టెస్టులు చేసిర్రు, స్కానింగ్లు తీసిర్రు. ఏమి తీయమంటే తీపించిన చిన్న హాస్పిటల్ తీసుకపోతే వారస్ కూడా అక్కడ నాతోని కాదు ఎక్కడన్నా తీసుకుపో అని చెప్పారు. స్కానింగ్ వానికి ఏజ్ ఉన్నది ఎంత 27, 28 ఉంటుంది. 27 ఏజ్ వానికి డయాలసిస్ చేస్తే వాళ్ళు చెప్తారు డయాలసిస్కి రోజు పేమెంట్ ఎస్టిమేషన్ వేసి 25,000 ఐసీలు ఉంటే 25,000 అవుతుంది. డయాలసిస్కి ఎంత అవుతుంది? 25,000 నుంచి 30,000 ట్రీట్మెంట్ అవుతుంది అని అంటారు. వాళ్ళు ఏం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా పేమెంట్ కండిషన్ తప్ప వాళ్ళు ట్రీట్మెంట్ కండిషన్ ఏముండదు. ఇంకొకటి పక్కన ఒక పేషెంట్ చనిపోయిండు. ఆ పక్కన పేషెంట్ చనిపోయిండు 1 వీక్ అయిపోయింది. వాళ్ళు ఏదో వాళ్ళ పిల్లలు బయట ఉన్నారు కాబట్టి మంచిగున్న పేషెంట్ల కాడ వాళ్ళని మండబెట్టి వాళ్ళకు ఆక్సిజన్ పెట్టి కడుపు పరిచుడు ఇవన్నీ చేసుడు నిన్న కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగేపల్లి వాగులో పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. పత్తి లోడుతో కాటన్ మిల్లుకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ తంగెళ్లపల్లి గ్రామ శివార్లోని వాగు వద్ద వేసిన మట్టి రోడ్డు ఇరుక్కుగా ఉండటంతో అదుపు తప్పి వాగులో డీసీఎం పడిపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుంది. గత కొన్ని ఏళ్లుగా వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టమని గ్రామస్తులు అధికారులను, రాజకీయ నాయకులను ఎంతగా వేడుకున్నా ఇప్పటి వరకు వాగుపై వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది చాలా పడడం. పోయేసరి ఇట్లా మన్ను పోసి వెహికల్స్ వేసినాము. ఇప్పటికీ రోడ్డుకు పట్టించుకోవడం లేరు. దబ్బున వేస్తే బాగుంటుందని అంటున్నాం మేము. వెహికల్స్ ఏది కానీ ఇబ్బంది చాలా పడుతున్నారు. సీకర్లు వచ్చినా ఎట్లా వచ్చినా ఇబ్బందిలో ఉండేవి. బస్సులు బంద్ అవుతున్నాయి. అన్ని సౌకర్యాలకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు నవపేట నుంచి మామూలు నుంచి షాద్నగర్ రోడ్డు బంద్ అవుతున్నది. చూడండి కొద్దిగా ఏర్పాటు చేయడానికి వల్ల ఆయన తెలవక వచ్చిండు. బండి పొద్దున 9 గంటలకు బండికి లోడ్ బండి కింద పడిపోయింది. వాళ్ళకు కూడా చాలా మూగ దెబ్బలు తగ్గినాయి. చాలా మంది డ్రైవర్ కానీ కిన్నర్ కానీ దెబ్బలు తగ్గినాయి. ఈ నిన్ననే చెప్పాము ఎమ్మెల్యే గారికి. గత 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జి కూలగొట్టి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకొని నాదులు లేడు ఎమ్మెల్యే గారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అంజయ్ యాదవ్ దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాని బిల్లులు దాని ప్రొసీడింగ్ అనవసరంగా ఇచ్చే పనికి ప్రొసీడింగ్ ఇచ్చి అనవసరంగా ప్రతి పనులు ఆపారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు. వీళ్ళు ప్రొసీడింగ్లకి వీళ్ళు డబ్బులు చేయక వీళ్ళు పని సగం కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళకు ఉన్న కాంట్రాక్టర్ ఒకటే అయ్యర్పల్లి కాడ ఈ ఎనికిరాలు బ్రిడ్జ్ ఇద్దరు పట్టుకున్నది ఒకటే కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ బ్రిడ్జ్ పైసలు పడనందుకు ఆయన కప్పులపాలై ఆయన మధ్యలో ఇడిచిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్తే కూడా బిల్లుల గురించి ఏమి నిర్లక్ష్యం వహించి ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ మండలం నుంచి ఓట్లు కూడా తగ్గొచ్చు. దయచేసి దీనిపై ఏదైనా చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే గారికి నేను విన్నవిస్తున్నాను. ఇప్పుడు మరి లారీ ప్రమాదం జరిగింది, ఆయన ఫైనాన్సులు పెట్టి ఎన్నో, అతనికి భూమి కూడా ఏం లేదంట, కానీ డ్రైవర్ లారీ పైనే ఆయన ఆధారపడి బతుకుతున్న ఆయన కుటుంబం. కావున ఈ కుటుంబానికి, ఈ లారీ డ్రైవర్ కుటుంబానికి ఏమైనా సాయం చేయగలరని ఎమ్మెల్యే గారిని మనవి చేస్తున్నాము. దయచేసి ఈ బ్రిడ్జ్ను ఏదో ఒకటి మాకు ఏదన్నా ఒకటి చేయాలి, ఇప్పుడు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను ఎమ్మెల్యే గారు. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతుశ్రీలత శోభన్ రెడ్డి తార్నాక డివిజన్ లాలాపేటలోని ప్రభుత్వ యూపీహెచ్సి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించారు. వర్షాకాలంలో విస్తరిస్తున్న వైరల్ వ్యాధులు, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాల నియంత్రణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్కు వచ్చిన రోగుల సమస్యలు తెలుసుకుని అవసరమైతే తక్షణ వైద్యం అందించాలని సూచన చేశారు. ప్రజల ఆరోగ్యం ప్రథమ ప్రాధాన్యమని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య సేవల విస్తరణకు మంచి ఉదాహరణ అన్నారు. బంజారాహిల్స్లోని రోడ్ని ఆక్రమణ చేసి ప్రహారీ నిర్మాణం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలన కోసం సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడ ఉన్న ఓ వ్యక్తి కారులో నుంచి కత్తి తీసి నరికేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఫిలింనగర్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు ఫిర్యాదు చేశారు. కత్తితో దాడికి యత్నించిన రామకృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. రోడ్డు మీద నీ సైట్ ఇది, నీ సైట్ ఇది, ఏం చేస్తావు? 3 రోజులుగా ప్రయత్నిస్తున్నా కూడా ఎవ్వరూ సరిగ్గా వచ్చి దాన్ని కట్టడాన్ని ఆపలేకపోయారు. ఆయన కట్టుకుంటానే ఉన్నాడు. మేము ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు మీద వెళ్తానికి ట్రాఫిక్ అంతా ఎక్కువైపోయి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. తక్షణమే దాన్ని ఆపిచ్చి సర్వే చేపించి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఉంటే తీసుకోండి, సర్వే చేపించి న్యాయం చేయండి. ల్యాండ్ ఓవర్ మీ ఆరోపణ 40 ఫీట్ల తర్వాత మీరు కంపౌండ్ వాళ్ళు మీ ప్లాట్లో కట్టుకోవాలని ఎంతగాని రిక్వెస్ట్ కూడా చేసినాం. వారికి విజ్ఞప్తి చేసినాము. అయినా కూడా ఆయన వినలేదు. మా మీదనే ఎన్నో మాట్లాడినాడు. మేము హైడ్రాకు కంప్లైంట్ చేసినాము, జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేసినాము, డీసీ గారికి కంప్లైంట్ చేసినాము, మీడియా వారికి కంప్లైంట్ చేసినాము. అయినా కూడా వారు అట్లనే విధంగా కడుతుండే ఈరోజు మార్నింగ్ మళ్ళా కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు కడుతూనే ఉండవు. అట్టేటప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ వారికి కంప్లైంట్ చేస్తే జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా వచ్చిండ్రు. వారి మీదకే దౌర్జన్యం చేసిండు. వారి మీదకే వీడియో ప్రకారం ఏంటంటే కత్తి కూడా చూపెట్టినట్లు ఉన్నది. మేము జిహెచ్ఎంసీ వారికి కూడా చెప్పినాము, దయచేసి ఇది ఏంటంటే రోడ్డు కొలిసి, ఇది 40 ఫీట్ల రోడ్డు ఉంది కాబట్టి 40 ఫీట్ల రోడ్డు కాలనీకి ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఎవరైనా సరే వారి కంపౌండ్ వాల్ రోడ్డు మీదకి రాకూడదు అని మన జిహెచ్ఎంసీ కానీ మన లా ప్రకారం ఉన్నది. ఎంతసేపు లా ప్రకారం కట్టుకోమంటే మా మీద కట్టుకోలేని అంటాడు. లేదు రోడే నాది అంటాడు ఆయన. దయచేసి మళ్ళొక్కసారి మీ